సార్ స్కూల్ ఎంఈఓగా అంటే ఈ రోజున ప్రతి పాఠశాల కానివ్వండి, కాలేజ్ కానివ్వండి ఒక పండగ వాతావరణం కనపడుతుంది. కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ. వచ్చిన మార్పు ఒక యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే మీకేమైనా మార్పు కనిపిస్తుందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా మార్పు ఉంది. గతంలో ఏంటంటే పిల్లలు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. టీచర్స్కి అదేవిధంగా విద్యార్థులు కూడా పరిశుభ్రమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయి. వాటి క్లీనింగ్ కూడా ఆయాలను నియమించారు. ఈ మెయింటెనెన్స్ చాలా బాగుంది. అదేవిధంగా విద్యార్థులకి ఫర్నిచరు, గ్రీన్ బోర్డ్స్, ఆడియో విజువల్ టీచింగు, దీని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచుతూ సరిపడినంత స్టాఫ్ని ఇవ్వడం వలన అంటే టీచింగ్ స్టాఫ్ని విద్యాబోధన మెరుగయ్యి ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తున్నాయి. అందుకని ఎన్రోల్మెంట్ కూడా ప్రభుత్వ పాఠశాలలో పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈరోజు కార్యక్రమానికి హాజరైన దాన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆదరణ ప్రజల్లో పూర్తి స్థాయిలో తగ్గలేదని, అది ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింతగా పెరిగేందుకు మేమందరం అంటే మా ఉపాధ్యాయులు మేమందరం కలిసి కృషి చేస్తాం. ఈ విధంగా సహకారాన్ని అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అంటే గత హయాంలో అయితే విద్యా ప్రమాణాలు కానీ లేదా కొంతమంది టీచర్స్ని కరోనా టైంలో అయితే మద్యం షాపుల ముందు సరే అది ఓకే. ఇప్పుడు ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక యంగ్ డైనమిక్ లీడర్గా కానివ్వండి, మీరు అన్నట్టుగా టీచర్ స్టాఫ్స్ కూడా పెరిగారండి అని అంటే 16,000 పైచీలకు మన మెగా డిఎస్సీ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు టెట్ నిర్వహణ కానివ్వండి. సో కూటమి ప్రభుత్వం అటు పక్క విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా సమానంగా కల్పిస్తున్నారు. అంటే ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అమలుపరిచే దానిలో భాగంగా ఖచ్చితంగా అది చేస్తున్నారు. అదే కాకుండా 6 పాయింట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా కూడా ఈ సౌకర్యాలను కల్పిస్తున్నారు. పేరెంట్స్ నుండి సహకారం బాగుంది. బాగుండబట్టి వాళ్ళ స్పందన బాగుండబట్టే మేము పాఠశాలను దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నాం. మా మెయిన్ గోల్ ఏంటంటే సమాజంతో భాగస్వామ్యం అయ్యి పాఠశాలను అభివృద్ధి చేయడం మా మెయిన్ గోలు. దానిలో భాగంగా ఈ రోజే కాదు, సాధారణంగా ఏంటంటే తల్లిదండ్రులను ఎవరైతే విద్యార్థులు కాస్త చదువులు వెనకబడి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను పిలవడం, పాఠశాలకు పిలిచి మాట్లాడడం, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించడానికి తల్లుల కమిటీ తల్లులు రావడం, ఇవన్నీ యాజ్ యూజువల్గా జరిగే కార్యక్రమం. కాకపోతే ఈరోజు ఏంటంటే ఒక భారీ స్థాయిలో అందరినీ తల్లిదండ్రులను ఆహ్వానించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కల్పించే సౌకర్యాలు ఏంటి, ఈ స్టాల్స్ ఏర్పాటు చేసే మొత్తం అంటే పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలకు సంబంధించి టీఎల్ఎం అంటే ఏ విధమైనటువంటి టీఎల్ఎం వినియోగించి విద్యార్థులకు బోధిస్తున్నారు, సౌకర్యాలు ఏంటి. ఇప్పుడు దీనిలో ఇక్కడ వొకేషనల్ కోర్స్ ఉంది. అపెరల్ అంటే కుట్టు మిషన్ల ద్వారా ఇచ్చేయడం, అదేవిధంగా పేపర్స్తో ఫ్లవర్స్ తయారు చేయడం, బ్యాంకింగ్ సౌకర్యం ఎలా ఉంది, తర్వాత వృత్తి నైపుణ్యం, కెరీర్ గైడెన్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలని ఈ రోజు ఎగ్జిబిట్ చేసాం. మామూలుగా ఏంటంటే పేరెంట్స్ లోపలికి వచ్చి చూడాలి, అలాంటిది ఇప్పుడు స్టాల్స్ పెట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు అందరూ గమనించండి, చూడండి, ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. నా పేరు జయంతి బాబు, నేను మండల విద్యాశాఖ అధికారి తినాలి. థ్యాంక్ యూ. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి యూనిఫామ్లు అని కానీ, మధ్యాహ్న భోజనం అని కానీ, ఈరోజు మెగా పేరెంట్స్ మీట్ అంటే సో గతంలో కేవలం ఒక ప్రైవేట్ స్కూల్స్లోని మాత్రం కనిపించేది. ఇప్పుడు ఎట్లుంది? నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎట్లుంది ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ప్రతిదీ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగుంది. పిల్లల యూనిఫామ్ కానీ, బ్యాగ్ కానీ, బుక్స్ కానీ మొత్తం స్కూల్లో అన్ని పట్టించుకోవటం కానీ, పిల్లలకి మార్క్స్ రావటం కానీ, ఎగ్జామ్ పెట్టినప్పుడు కానీ మొత్తం టైం అంటే టైం స్కూల్కి రావటం కానీ, ఇంటికి రావటం కానీ, ఏదైనా మొత్తం బాగుంది. అన్ని అసలు ఏమీ లేదు, అంతా రాజకంగా ఉంది. ఇప్పుడు ఈ పరిపాలన మీద జనాలంతా విసిగిపోయి ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు, కానీ మాకు ప్రజలకు నచ్చేది కావాలి, మాకు ఇప్పుడు అంతా బాగుంది, అంతా బాగుంది. గొప్ప ఎవరైనా చెప్పుకుంటారు, మాకు అదేం లేదు, ఏదైనా బాగుంది. మధ్యాహ్న భోజనం అంటే మీకు చాలా వరకు ఖర్చులు తగ్గినాయా? అంతకుముందు పిల్లలు స్కూళ్ళల్లో తినేవాళ్ళు కాదు, లంచ్ బాక్సులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏది పెట్టినా సరే తింటున్నారు, ఏదైనా పట్టించుకుంటున్నారు. ఏదైనా మొత్తం వాళ్ళకి ఎగ్ కానీ, యూనిఫామ్ కానీ, ఫుడ్ కానీ మొత్తం బాగుంది. ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. లోకేష్ గారు యువ నాయకుడిగా, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? ఆయన ప్రతి నిర్ణయం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అంతా బాగుంది. పిల్లల గురించి ఏది చేస్తున్నా సరే ఆయన ఆలోచన కానీ, ఆయన ముందాడు కానీ ఏదైనా సరే సూపర్గా ఉంది. అన్ని వస్తున్నాయి, పడ్డాయి. ఇద్దరు పిల్లలకు పడ్డాయి. ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు బాబులకు పడినాయి. అసలు ఇంత జరుగుతున్నా ఏం చేయట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్. పదే అంటున్నాడు, నేను మళ్ళీ పాదయాత్రకు వస్తా, జనాల్లోకి వస్తా అంటున్నాడు. ఆయన గెలిచి ఆయన వచ్చినప్పుడైనా సరే ఏమైనా నేను చేశానని అన్నారా?
ఏం లేదు. ఎవరు వచ్చినా ఏదైనా సరే మాకు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అది గొప్ప ఇది గొప్ప కాదు. ఎవరు వచ్చినా సరే ప్రజల్ని స్కూల్ పిల్లల్ని మొత్తాన్ని అనుకున్నది అనుకున్నట్టు మాట ప్రకారం చేయటం కావాలి, మమ్మల్ని పట్టించుకోవటం కావాలి. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లని కానీ పథకాలని కానీ చిన్న ఉద్యోగాలని కానీ కొద్దిగా పర్వాలేదు మార్పు కనిపిస్తుందా మీకు? మొత్తం బాగుంది. ఏటిల్లో కూడా ఇది లేదు అనుకోవటానికి లేదు, మొత్తం బాగుంది. మరి ఇప్పుడు ఇంత లెక్క వచ్చి ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇన్ని గంటలు దేనికోసం అవును. ఇంత చేస్తున్నాం ఇంత ఉంటున్నాం అంటే ఇక్కడ పట్టించుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడికి వచ్చి చేసేదాన్ని బట్టి కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ఏమాత్రం తక్కువ లేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే. అసలు గవర్నమెంట్ స్కూలు అన్నది ఒక పేరు అన్న మాటే కానీ ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా సూపర్గా ఉంది. మొత్తం మీకైతే అంతా నచ్చింది? మొత్తం బాగుంది. చదువు కానీ అన్ని ముందు టీచర్స్ పట్టించుకోవటం కానీ వాళ్ళకి అందియాల్సిన స్టూడెంట్స్కి అందియటం కానీ మొత్తం బాగుంది. లోకేష్ గారికి ఏం చెప్తారమ్మా విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసుకునే నిర్ణయాల పట్ల యాజ్ ఏ పేరెంట్ మీరు ఒక తల్లిగా ఏం చెప్తారు? ఆయన మీరేం చెప్తారు? ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాము. దేనికంటే వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా సరే ఏదైతే మాటలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము ఇలా చేస్తాము అంత ఇట్లా పట్టించుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో అదంతా జరుగుతుంది. ఈ రోజున స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ పిల్లలకు మధ్యాహ్న భోజనం అయితేనేంటి వాళ్ళ స్కూల్ యూనిఫామ్లు అయితేనేంటి గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా వరకు నాణ్యంగా ఉంది అంటున్నారు. పేరెంట్స్ గా మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అన్ని మంచిగా పెడుతున్నారండి, బాగున్నాయా? బాగున్నాయి. బట్టలు కానీ బ్యాగులు అన్ని ఇస్తున్నారు, గవర్నమెంట్ ధర అన్ని అందుతున్నాయి. మీకు చాలా వరకు ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గింది. టిఫిన్ బాక్సులు పెట్టడం ఏం లేదు, అన్ని ఖర్చు తగ్గింది. దేవుడు డబ్బులు పడ్డాయమ్మా పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ముగ్గురు బండి తల్లికి 100 డబ్బులు బండి డబ్బులు పడ్డాయి. ఎట్లుంది ఈ ప్రభుత్వం? ఎట్లుందంటావు? అంత బాగానే ఉంది. దేవుడు బానే ఉందా? ఏమో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఎందుకు ఏంటి ఏం బాగుంది? మీరు ఏం గమనించారు? పిల్లలు వస్తున్నారు, చదువుకుంటున్నారు, మార్కులు కూడా బాగానే వచ్చినాయి. క్యాంపస్ టీచర్స్ వాళ్ళందరూ కూడా అందరూ బాగానే గౌరవిస్తారు, పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇంతకుముందు అంటే ప్రైవేట్ స్కూల్స్ లోనే ఇలా ఉండేది, పేరెంట్స్ తో మీటింగ్ కానీ ఇవన్నీ ఎప్పుడు చదివించలే, ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూలే బాగుందా? ఈ మధ్యాహ్నం భోజనం పెట్టడం కానీ యూనిఫామ్ బాగానే ఉంది సార్, ఏం తేడా లేదు. అప్పుడు ఎలా ఉండేది? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ ఉన్నప్పుడు కూడా అదేదో ఉంటుంది అట్లా. అంతా బాగుంది సార్, అంటే పిల్లల యూనిఫామ్లు కానీ అంతా బాగుంది, అంతా అంతా బాగుంది. బాగుందా? అంటే ఏమైనా మార్పు గమనించారు మీరు? అప్పటికి ఇప్పటికి పథకాలు రావడం కానీ అంతా పద్ధతులు కూడా చక్కగా రూల్స్ కూడా చక్కగా పాటిస్తున్నారు. బస్సులో ఎక్కిచ్చారు, అక్కడ కూడా సార్ గారు ఉంటున్నారు. అది అంత బాగుంది. అయితే అంత బాగుంది సార్, ఇప్పుడు వరకు పిల్లలు ఇంటిగా చేరుతున్నారు. Please subscribe to Leo News for more videos.